కాకినాడ వేదికగా జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడులపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులపై పవన్ కళ్యాణ్ ప్రభావం కనిపిస్తుందని ఆరోపించారు. ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కూడా కేసుల నుంచి అడ్డదారిలో తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల పక్షాన తాము న్యాయ పోరాటం చేస్తామని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వేసిన రోడ్లు ఓపెన్ స్పేస్ మెంట్ ఫర్ ఆల్ పబ్లిక్. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం చనిపోయినటువంటి వ్యక్తిని మా వీధి గుండా మీరు తీసుకొని వెళ్ళటానికి లేదు అంటే మీ వీధి మా వీధి ఏంటంటే అది ప్రభుత్వం రోడ్డు. సరే కాసేపు పక్కన పెడదాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు చేస్తే ఎస్సీ ఎస్టీలే నడవాలని ఉంటారు కాదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల రోడ్లు వేసి ట్యాంకులు కడుతున్నారు. అంత మాత్రం చేత అది మిగతా కులాలు ఉపయోగించకూడదని కాదు. ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక రోడ్డు గుండా వెళుతూ అడ్డగించి గొడవ పడి కొట్టి చివరికి పొలాల్లో గుండా మోకాల్లోతు బురదలో గుండా సమాధుల్లోకి తీసుకువెళ్లవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి స్వయంగా మార్పు తీసుకొస్తాను అన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగితే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు అని జేపీపీ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీ కులాలను కలుపుతాను, మతాలను కలుపుతాను, సాంప్రదాయాలను కలుపుతాను, ఈ దేశంలో రాజకీయాలకి ఒక కొత్త పొంతలు తొక్కిస్తాను, ఎస్సీ ఎస్టీలో కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేనేం అడగటం. అట్లీస్ట్ మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలు జరిగితే కనీసం వారి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, పరామర్శించిన అధికారులు మీరు ఏ విధంగా ఈ సమస్య పట్ల బాధితులకి మేమున్నామని భరోసా ఇవ్వబోతున్నారా అని అడుగుతున్నాం మా పార్టీ.